హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీటెట్ ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఎలా క్వాలిఫై అయ్యాను, రేపు జూలైలో జరగబోతున్నటువంటి సీటెట్కి మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై ఎలా అవ్వాలో ఈ వీడియోలో చెప్తాను. ఓసీకి ఎన్ని మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సీటెట్లో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు, నేను ఎలా చాలా తక్కువ టైంలో, నిజం చెప్పాలంటే ఒక్కరోజు కూడా నేను ప్రిపేర్ కాలేదండి, అయినా నేను క్వాలిఫై అయ్యాను. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఖలీల్ అకాడమీ సీటెట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నా సీటెట్ రిజల్ట్స్ చూపిస్తాను, దాంతో మీకు క్లారిటీ వస్తుంది. ఇది సీటెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ నుంచి మన రిజల్ట్స్ అయితే చూసుకోవాలి. ఇక్కడ నా రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా పేరు షేక్ మొహమ్మద్ ఖలీల్. నేను ఓబీసీ కేటగిరీ అండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు రాశాను. పేపర్ 1లో నాకు 81 మార్క్స్ వచ్చాయి. సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సైకాలజీలో 30కి 24 వచ్చాయి. మ్యాథమెటిక్స్లో 30కి 9 మాత్రమే వచ్చాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అయితే 8 మార్క్సే వచ్చాయి 30కి. లాంగ్వేజ్ 1 19, లాంగ్వేజ్ 2 21. పేపర్ 1లో టోటల్గా 81 మార్క్స్ వచ్చాయి. పేపర్ 2 సిడిపి 30కి 27 మార్క్స్ వచ్చాయి, అంటే జస్ట్ 3 మార్క్స్ ఇక్కడ నాకు పోయాయి అన్నమాట. మ్యాథ్స్ అండ్ సైన్స్, మ్యాథ్స్లో 9, సైన్స్లో 9 మార్కులు వచ్చాయి. లాంగ్వేజ్ 1 30కి 19, లాంగ్వేజ్ 2 30కి 24, అంటే టోటల్గా 88 మార్కులు వచ్చాయి పేపర్ 2లో. సో 88 మార్క్స్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ పేపర్ 2 క్వాలిఫై అయ్యాను. సో ఎవరైతే ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 82 మార్క్స్ వస్తే సరిపోతుంది క్వాలిఫై అయినట్లు. సో ఆ లెక్క ప్రకారం నేను పేపర్ 2 క్వాలిఫై అయ్యాను. పేపర్ 1 వచ్చేసి 1 మార్కులో పోయిందండి, ఓకేనా. ఇంకొక మార్క్ వచ్చి ఉంటే పేపర్ 1 కూడా క్వాలిఫై అయ్యేవాడిని, బట్ నో ఇష్యూస్. పేపర్ 2 అయితే సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయ్యాను. పేపర్ 1 కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్ ప్రకారం క్వాలిఫై అయినట్లు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్ ఉంటుంది కదా, అందులో ఓబీసీ వాళ్ళకి 75 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్లు. తెలంగాణలో కూడా అంతే, 75 మార్క్స్ వస్తే బీసీ వాళ్ళందరికీ టెట్లో క్వాలిఫై అయినట్లు. సో ఇక్కడ నేను సీటెట్లో 81 మార్కులు తెచ్చుకున్నాను కాబట్టి, సో నేను ఏపీ టెట్ తెలంగాణ టెట్ కూడా రాసుకోవచ్చు. సో ఇది నా ఓవరాల్గా సీటెట్కి సంబంధించినటువంటి మార్క్స్ స్టేట్మెంట్. ఫస్ట్ అటెంప్ట్లోనే నేను క్వాలిఫై అయితే అయ్యాను. ఫ్రెండ్స్ చూడండి, సీటెట్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎవరికైతే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది బాగా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే సీటెట్ క్వాలిఫై అయిపోతారు. దానికి ఉదాహరణ నేనే. సో ఇక్కడ మీరు చూసుకుంటే సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీలో నాకు 30 మార్క్స్కి 27 మార్క్స్ వచ్చాయి, అంటే జస్ట్ 3 మార్క్స్ మాత్రమే పోయాయి అన్నమాట పేపర్ 2లో. పేపర్ 1లో వచ్చేసి 24 మార్క్స్ వచ్చాయి 30కి. సో ఎలా వచ్చాయి ఎన్ని మార్కులు? ఎలా వచ్చాయంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బాగా ఉంది కాబట్టి వచ్చాయి. సో మీరు ముఖ్యంగా పెడగాగి మీద ఫోకస్ చేయాలండి, ఓకేనా. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. రోట్ లెర్నింగ్ మాత్రం అసలు చేయకండి, ఓకేనా. బట్టి కొడితే మాత్రం సీటెట్లో క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మీకు సైకాలజీలో అయినా కానీ రిమైనింగ్ మెథడ్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, డైరెక్ట్గా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎత్తి ఇవ్వరు, ఓకేనా. ఏపీ టెట్లో ఉంటాయి కానీ కొన్ని, బట్ సీటెట్లో మాత్రం డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి క్వశ్చన్స్ కూడా మీకు ఏంటంటే లెందీగా ఉంటాయి, అండ్ ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మీకు లెంతీగానే అడుగుతారు. కాబట్టి మీరు కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని చదవండి చదివేటప్పుడు, ఓకేనా. చైల్డ్ డెవలప్మెంట్ అయినా, లెర్నింగ్ థియరీస్ అయినా, ఓకేనా, సైన్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అయినా, మ్యాథ్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అయినా,
ఫండమెంటల్స్, ఓకేనా. ప్రతిదీ మీరేంటంటే డీప్ లెర్నింగ్ అర్థం చేసుకొని చదవండి. వన్స్ మీకు కాన్సెప్ట్ కానీ క్లియర్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఎంత పెద్ద లెంతీ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఒక్క సెకండ్లో, నేను చెప్తున్నాను కదా, ఒక్క సెకండ్లో మీకు ఆన్సర్ పెట్టేస్తారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. నెంబర్ 2, టైం మేనేజ్మెంట్. ఎవరైతే టైం మేనేజ్మెంట్ చేసుకోగలరో వాళ్ళు సీటెట్లో క్వాలిఫై అవ్వడమే కాదు, మంచి మార్కులతో క్వాలిఫై అవుతారు. 100+ తెచ్చుకుంటారు ఈజీగా. సో దీనికోసం ఏం చేయాలంటే మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయాలి. అవి కూడా ఎలా చేయాలంటే ఒక టైమర్ పెట్టేసుకొని ఈ టైంలోపు నేను ఇన్ని క్వశ్చన్స్ చేయాలి అనేసి మీరు ఒక టైమర్ పెట్టుకోండి, ఓకేనా. సో ఆ లెక్క ప్రకారం మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేయండి. దీంతో మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు సిడిపి 30 క్వశ్చన్స్ ఇస్తారు కదా, మీరు 20 మినిట్స్లోనే చేస్తున్నారు, ఓకేనా. ఇదే రేపు మీకు అక్కడ మెయిన్ ఎగ్జామ్లో కూడా అలవాటు అవుతుంది. మీరు అంతే ఫాస్ట్గా రేపు మెయిన్ ఎగ్జామ్లో కూడా సాల్వ్ చేస్తారు. కాబట్టి ఒక టైమర్ పెట్టుకొని, సో సిడిపి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇలా ప్రతి ఒక్క సెక్షన్ని డివైడ్ చేసుకుంటూ మీరు నీట్గా కానీ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువగా మీకు టైం మేనేజ్మెంట్ అనేది అర్థమవుతుంది. సో దీంతో మీరు రేపు మెయిన్ ఎగ్జామ్లో ఈజీగా టైంని మేనేజ్ చేసి 150 క్వశ్చన్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు టైంలోపు. నెంబర్ 3, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి సాల్వ్ చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారు, ఓకేనా. సో క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ ఏంటి, ఓకేనా, మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి అనేది తెలుస్తుంది, ఓకేనా. ఎలా సాల్వ్ చేయాలి ఆ క్వశ్చన్స్ని అనేది ఒక ఐడియా వస్తుంది. ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నారు అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఒక 5 నుంచి 8 సంవత్సరాల సీటెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి పెట్టుకొని అవి మీరు డైలీ ప్రాక్టీస్ చేశారంటే మీకు ఇక్కడే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కవర్ అయిపోతాయి, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లోనే మ్యాక్సిమం మీకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఏంటి, ఓకేనా. మనం కరెక్ట్గా పెడుతున్నామా లేదా. అలాగే 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా, ఆ 4 ఆప్షన్స్కి అర్థం తెలుసుకోండి, ఓకేనా. ప్రతి సబ్జెక్ట్లో 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఓకేనా. సో ఆ 4 ఆప్షన్స్కి సంబంధించి మీరేంటంటే వాటి అర్థం కూడా తెలుసుకోండి అనమాట. రేపు మెయిన్ ఎగ్జామ్లో మీకు అది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు సీటెట్లో క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేసి మీరు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఈ 3 ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, మంచి మార్కులతో క్వాలిఫై అవుతారు.